రెడీ వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి చూస్తే షాక్ అయిపోయాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద గిఫ్ట్. అండ్ ఆ గిఫ్ట్లో నేను ఆయన నా మీద చూపించే ప్రేమను చూశాను. అండ్ ఆ ప్రేమకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ వెలకట్లేను ఆ ప్రేమను నేను. అండ్ లవ్ యూ సో మచ్. అలాగే నయనతార గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే మా విక్టరీ వెంకటేష్ బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. నిజంగా ఆయనకి నా మీద ఉన్న లవ్, చిరంజీవి గారి మీద ఉన్న రెస్పెక్ట్ ఎంత అనేది ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్కి, ప్రతి ఇంటర్వ్యూకి మాతో పాటు ఆయన ఉన్నారు, మాతో పాటు ట్రావెల్ చేశారు. ఈ సక్సెస్ని మాకంటే బాగా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ యూ ట్రీట్ మీ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. యువర్ లైక్ యువర్ బాయ్. అండ్ ఐ లవ్ యూ వెంకటేష్ సార్. అండ్ మా రైటర్స్ మాట్లాడాక మనం కూడా 2-3 ఇవ్వకపోతే బాగోదుగా. సినిమా గురించి ఏం చెప్దాం, మొత్తం 2 రాష్ట్రాలు, ప్రపంచం మొత్తం ఒక స్లోగన్తో ఎగిలిపోతుంది. ఏంటది? తరణాన ధనాధన్. సో దాన్ని బట్టి ఈ సినిమాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనిపించింది. అది మెగా ఉత్సవం, విక్టరీ విన్యాసం, రికార్డుల విధ్వంసం, డిస్ట్రిబ్యూటర్ల మహదానందం, ప్రొడ్యూసర్ల మనోధైర్యం, ధనాధన్. సో థ్యాంక్ యూ సార్. అలాగే చిరంజీవి గారి కోసం రికార్డులన్నీ మమ్మల్ని దత్త తీసుకోండి సార్ ప్లీజ్ సార్ అంటున్నాయి. అలాగే గిన్నిస్ బుక్ ఆ హుక్ స్టెప్ పంపుతారని అడుగుతుంది, మరి అది కూడా త్వరగా పంపిస్తే. సో ఇలా సినిమాలో ఉన్న వీటిలో చాలా ఆయనకి యాప్ట్ అవుతాయి. అండ్ అలాగే నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది. ఎక్కడో నేను చిన్నప్పుడు చిరంజీవి గారి డ్యాన్సులు చూస్తూ థియేటర్లో ఎగ్జైట్ అయ్యి, చిరంజీవి గారితో సినిమా చేయాలని ఒక ఫీలింగ్ వచ్చింది కదా. నేను తీసే సినిమా ఆయనతో అలాంటి ఫీలింగ్ ఒక చిన్న కోరడికి వస్తే చాలు అని ఒక ఎగ్జైట్మెంట్ తోటి తీశాను ఈ సినిమా. అలాంటి ఎగ్జైట్మెంట్ ఈరోజు నేను గుంటూరు టు వైజాగ్ నేను ఒక జర్నీ చేశాను. ఇంత పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సినిమాని ఒక సెలబ్రేట్ చేసుకున్నారు, ఒక జాతరలాగా చూశారు. అండ్ ప్రతి ఒక్కరికి, చిరంజీవి గారిని అనుభవించే ప్రతి ప్రేక్షకులకి పేరు నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సినిమాని మీరు అంత గొప్పగా తీసుకెళ్లారు, మీరు ఒక సెలబ్రేషన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిరంజీవి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, పక్కన కూర్చున్నప్పుడు ఫ్రెండ్లాగా అనిపిస్తాడు, సలహాలు ఇచ్చేస్తుంటే ఆయన చెప్తుంటే ఒక ఫ్రెండ్లాగా అనిపిస్తారు. ఎప్పుడైనా సరదాగా భుజం మీద చేయగానే అరే నా వెనక మా తండ్రిలాగా ఒక శక్తి ఏదో ఉందన్నంత ఒక గర్వం, ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటి ఒక మల్టిపుల్ ఎమోషన్స్ ఆయనతో ఈ సినిమా జర్నీ నాకు. సో ఈ సినిమా అయిపోయింది, ఈ హై ఇంతేనా, మళ్ళీ ఈ హై